ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. ప్రభువైన యేసుక్రీస్తునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభువు పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి సందర్భాన్ని గురించి మీతో చర్చించాలనుకుంటున్నాను. ప్రభు వాక్యమును విన్న తర్వాత, దేవుని యొక్క వాక్యములో ఉన్న సత్యమును గ్రహించిన తర్వాత కూడా చాలామంది రక్షణలో ప్రవేశించటానికి ఇంకా ఎందుకో సందేహిస్తూ ఉంటారు. అంటే వివిధమైనటువంటి సాకులు చూపిస్తూ దేవుని రక్షణను వారి చేజేతులారా దూరం చేసుకుంటూ ఉంటారు. అటువంటి సందర్భాలలో వారు నాశనమునకు అతి సమీపముగా ఉన్నారని గుర్తు చేసుకోవాలి, వారు తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథమును బట్టి దేవుని మనసులో ఉన్న సంగతులను మనం ఆలోచన చేయగలిగితే, ఎప్పుడైతే దేవుని వాక్యములో ఉన్న సత్యము మనకు అర్థమవుతుందో, యేసు ప్రభు మన ఆత్మలను రక్షించేటువంటి దేవుని కుమారుడు, శక్తిమంతుడు అని మనకు అర్థమవుతుందో, వెంటనే తగు నిర్ణయంతో రక్షణలోనికి ప్రవేశించాలి. ప్రభు రాజ్యంలో మనం చేరిపోవాలి. లేని పక్షంలో ఈ ఆలస్యం ఏమవుతుందంటే మనలను నాశనానికి నడిపిస్తుంది. మనం చేసుకునే ఆలస్యం మనలను నాశనానికి నడిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు చెప్పేటువంటి సాకులు ఎలా ఉంటాయంటే, మీరు ఇంకా ఎందుకు రక్షణలో ప్రవేశించలేదు అని అలాంటి వారిని అడిగినప్పుడు వారు చెప్పేటువంటి సాకులు ఎలా ఉంటాయంటే, నేను ఇంకా పరిశుద్ధంగా ఉండటానికి సిద్ధపడలేదండి అంటారు. చాలామంది అబద్ధ బోధకులు కూడా మనుషులు ఇలా మారిపోవడానికి కారణం, ఆ విషయంలో మనం ఈ సంగతిని ఒప్పుకోవాలి. చాలామంది అబద్ధ బోధకులు, తప్పుడు బోధకులు ఏం చేస్తూ ఉంటారంటే, మీరు బాప్తిస్మం పొందటానికి ముందు సిద్ధపడండి అంటారు. ఏం సిద్ధపడాలి? దేవుని వాక్యం అర్థమైన తర్వాత, ప్రభువు మన ఆత్మలను రక్షించేవాడని మనకు అర్థమైన తర్వాత ఇంకేం సిద్ధపడాలి? ఈ సిద్ధపాటు అనేటువంటి పేరుతో ఈరోజు సంవత్సరాలు వెలబుచ్చేస్తున్నారు, కాలాన్ని వృధా చేస్తున్నారు, దేవునికి కాకుండా పోతున్నారు. అనేక మంది దేవునికి కాకుండా పోతున్నారు. తప్పుడు బోధకులు ఇలాంటి బోధలు చేయటం వలన కూడా అనేక మంది ఇలాంటి వారు తయారవుతున్నారు. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యపు వెలుగులో దేవుని రక్షణ మనకు పరిచయమైన వెంటనే తగు నిర్ణయమును ఎంత వేగంగా మనం తీసుకోవాలో దాని అవసరత ఏంటో మీకు తెలియజేస్తాను. ఇది దేవుని మనసులోని సంగతి, ప్రపంచ మానవాళికి తెలియవలసినటువంటి సంగతి. రక్షణ విషయంలో ఆలస్యం చేస్తున్న వారందరూ ప్రధానంగా, ప్రాముఖ్యంగా వెంటనే తెలుసుకోవలసినటువంటి సంగతి.
బాప్తిస్మం తీసుకోవటానికి మీరు సిద్ధపడాలని ఎవరైనా చెబితే గనుక ఆ మాటలు వాక్య విరుద్ధం. మీరు దేవుని వాక్యమును నేర్చుకోవాలి, దేవుని వాక్యంపై అవగాహన కలిగి ఉండాలి, సత్యమును గ్రహించాలి. అదే సిద్ధపాటు. అలా కాకుండా మీ జీవితంలో మీరు పరిశుద్ధంగా ఉండటానికి సిద్ధపడండి. ఇక మీదట ఏ తప్పు చేయకూడదు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎటువంటి తప్పు చేయకూడదు, అలా తప్పులు చేయకుండా ఉండగలను అనుకుంటే కనుక మీరు బాప్తిస్మం తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. ఇలాంటి మాటలు, ఇలాంటి బోధలు తప్పు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎలాగూ తప్పు చేయకూడదు, ఎలాగూ పాపం చేయకూడదు. ఈ విషయం అందరికీ తెలిసినదే. దీనిని కారణంగా చూపించి బాప్తిస్మమును మీరు తీసుకోకుండా రక్షణ విషయంలో ఆలస్యం చేయటం ఎంతవరకు సమంజసం? ఎంతవరకు సమంజసం? కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే, మీరింకా ఎందుకు ప్రభువును రక్షకునిగా అంగీకరించలేదు, మీరింకా ఎందుకు క్రీస్తు రాజ్యంలో ప్రవేశించలేదు, మీరింకా ఎందుకు బాప్తిస్మం తీసుకోలేదు అంటే వారు ఏమంటారంటే, నాకు ఇంకా సిద్ధపాటు లేదండి అంటారు. ఏమిటా సిద్ధపాటు? నేను ఇంకా కొన్ని వ్యసనాలను కలిగి ఉన్నానండి అంటారు కొంతమంది మనుషులు. అంటే మద్యపానం కావచ్చు, పొగ త్రాగడం కావచ్చు, లేకపోతే ఇంకా ఏమైనా చెడ్డ అలవాట్లు కావచ్చు. ఈ వ్యసనాలు నాకున్నాయి, వీటిని మానిన తర్వాత నేను బాప్తిస్మం కోసం ఆలోచన చేస్తాను, వీటిని మానిన తర్వాత నేను ప్రభు రక్షణలో అడుగు పెడతాను అంటూ ఉంటారు. వారు అవి మానరు, ఇటు ప్రభు రక్షణలో కూడా వారు అడుగు పెట్టరు. ఇలాగే సమయం వృధా అయిపోతూ ఉంటుంది. అలాగే మరి కొంతమంది, నేను వృత్తిపరంగా చాలా తప్పులు చేయాల్సి వస్తుందండి, అంటే అబద్ధాలు మాట్లాడాల్సి వస్తుంది, లంచం తీసుకోవాల్సి వస్తుంది, నా క్రింద ఉన్న వారిని నేను బూతులు తిట్టాల్సి వస్తుంది, అలాంటి పరిస్థితులు నాకు ఉన్నాయి కనుక నేను ఇప్పుడు బాప్తిస్మం తీసుకోలేను, ఎందుకంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇవన్నీ చేయకూడదు, ఇవన్నీ చేయకుండా ఉండటం నా వలన సాధ్యం కాదు అనుకుంటూ వారు దానిని సాకుగా చూపించి బాప్తిస్మం తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. చూసారా? మరికొంతమంది, ఇంకా పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదండి, పిల్లలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది, అన్ని బాధ్యతలు తీరిపోయినట్టే, అప్పుడు నేను రక్షణ విషయంలో ఆలోచన చేస్తానండి అంటారు, అప్పుడు నేను బాప్తిస్మం తీసుకుంటానండి అంటారు. ఎంత చులకన చేసేశారు! రక్షణను, దేవుని విషయమైనటువంటి సంకల్పమును, ప్రభు రాజ్యంలో ప్రవేశమును ఎంత చులకన చేసేశారు! అంటే మీ ఆత్మరక్షణ కంటే పిల్లల పెళ్ళిళ్ళు ఎక్కువ? పిల్లల పెళ్ళిళ్ళు అవ్వవా? మీరు రక్షణలో ప్రవేశిస్తే పిల్లల పెళ్ళిళ్ళు అవ్వవా? అంటే పిల్లలను ఏమైనా మీరు దెయ్యానికి అప్పగిస్తున్నారా, దెయ్యం ఒప్పుకోకపోవడానికి? మీరు ప్రభు రక్షణలో ప్రవేశించినప్పుడు పిల్లల పెళ్ళికి ఆటంకం ఏంటి? ఎంత చులకన చేశారో చూడండి. మరికొంతమంది ఎలాంటి వారు ఉంటారంటే, నాకు చాలా కష్టాలు ఉన్నాయండి, ఇబ్బందులు ఉన్నాయండి, వీటన్నిటినీ నేను అధిగమించిన తర్వాత, ఇవన్నీ నాకు తీరిపోతే అప్పుడు నేను బాప్తిస్మం తీసుకుంటానని అంటారు. అంటే వీరెలాంటి వారు అన్నమాట? దేవుణ్ణి శోధిస్తున్నారు. నాకున్న కష్టాలు, ఇబ్బందులు, ఇక్కట్లు అన్నీ తీరిపోయి నేను రాజసింహాసనం మీద కాలు వేసుకుని కూర్చున్నటువంటి పరిస్థితులలో అప్పుడు బాప్తిస్మం కోసం ఆలోచన చేస్తాను, ఈ అన్ని విషయాలలో దేవుణ్ణి నాకు సహాయం చేసేమను, అప్పుడు నేను బాప్తిస్మం కోసం ఆలోచన చేస్తానని కొందరు అనుకుంటారు. అంటే దేవుణ్ణి శోధిస్తున్నారు, దేవుణ్ణి శోధిస్తున్నారు. మరికొంతమంది, ఇప్పుడేం తొందర, ఇంకా కొంత జీవితం ఉంది, కాలం ఉంది, నాకు ముందున్నటువంటి ఆయుష్కాలాన్ని నేను బాగా అనుభవిస్తాను, ఆ తర్వాత ముదిమి వచ్చిన తర్వాత ముసలి ప్రాయంలో అప్పుడు భక్తి కోసం, బాప్తిస్మం కోసం, రక్షణ కోసం ఆలోచన చేస్తాను, ఇప్పుడేం తొందర అనుకుంటున్నారు మరికొంతమంది. ప్రియులారా, ఇలాంటి బలహీనమైనటువంటి సాకులు చూపించి ప్రభు రాజ్యంలో ప్రవేశించడానికి అనేక మంది మనుషులు ఈరోజు దేవుని యొక్క రక్షణకు దూరం అయిపోతున్నారు, కాకుండా పోతున్నారు. ఇవన్నీ కూడా అపవాది పుట్టించేటువంటి భ్రమకు సంబంధించిన సంగతులే తప్ప నిజమైన సంగతులైతే కావు, నిజమైన కారణాలైతే కావు. ఒకనికి బాప్తిస్మం తీసుకోవాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు, ప్రభువు రాజ్యంలో ప్రవేశించాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు తడవు చేయకుండా వెంటనే ప్రభు రాజ్యంలో ప్రవేశించాలి. అంటే దేవుని వాక్యం మీకు అర్థమైన తర్వాత ఇక ఆలస్యం దేనికి? బలహీనమైన కారణాలను చూపిస్తున్నారేంటి?
నేను పరిశుద్ధంగా ఉన్న తర్వాత బాప్తిస్మం తీసుకుంటాను అనేటువంటి ఆలోచనతో ఉన్నారా? మీ అంతటా మీరే పరిశుద్ధంగా ఉండగలిగితే ఇక బాప్తిస్మం యొక్క అవసరత ఏముంది? ప్రభువు రక్షణ యొక్క అవసరత ఏముంది? మీరు పాపాత్ములుగా ఉన్నప్పుడే కదా మిమ్మును ప్రభువు పిలిచింది. మీరు పాపాత్ములుగా ఉన్నప్పుడే కదా మీకు రక్షణ అవసరం. లేదండి నేను ఈ వ్యసనాలన్నీ మానేయాలి, నేను ఈ తప్పుడు కార్యక్రమాలన్నీ మానేయాలి, నేను ఈ పాపపు క్రియలన్నీ మానేయాలి, అప్పుడు నేను బాప్తిస్మం కోసం ఆలోచిస్తాను అంటే నీవన్నీ మానటం కోసమే కదా బాప్తిస్మం తీసుకోవటం. పరిశుద్ధమైన జీవితాన్ని ప్రారంభించడం కోసమే కదా బాప్తిస్మం తీసుకోవటం. నేను ప్రారంభించిన తర్వాత బాప్తిస్మం తీసుకుంటాను అంటే ఎప్పటికీ నీవు ఆ పరిస్థితుల్లోనికి రాలేవు. నీ అంతట నీవుగా లోక సంబంధంగా పవిత్రంగా ఉండి పరిశుద్ధంగా ఉండి బాప్తిస్మం తీసుకుంటాను అంటే అది నీ చేత కాదు. కనుక పాపాత్ముడుగా ఉండగానే ప్రభు మనలను ప్రేమించాడు. మనుషులందరూ పాపాత్ములుగా ఉండగానే ప్రభు ప్రపంచాన్ని ప్రేమించాడు కదా. కనుక ప్రభువు యొక్క రక్షణను మనం స్వీకరించిన పిదప మనం పవిత్రులం అవుతాం. అంతే తప్ప మనంతట మనం పవిత్రులం కాలేం. అలాగే బలహీన కారణాలను చూపించి ప్రభు రక్షణను మనం దూరం చేసుకోకూడదు. దేవుని శోధిస్తూ ప్రభు రక్షణను మనం దూరం చేసుకోకూడదు. పూర్ణముగా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని వాక్యములో ఉన్న శక్తి మనకు అర్థమైతే ప్రభు రక్షణను మనం దూరం చేసుకుంటామా? ఇలాంటి చిన్న చిన్న సాకులు చూపించి ప్రభు రక్షణను మనం దూరం చేసుకుంటామా? ఒకవైపు తండ్రి అయిన దేవుడు రక్షణను మనకు సిద్ధంగా ఉంచాడు. ఆలస్యం మనం చేస్తున్నామా? ఎంత ఘోరం చెప్పండి. దేవునిది ఆలస్యం అనుకుంటే మనం వేచి ఉండాలి. ఆయన ఆలస్యం చేస్తే మనం వేచి ఉండాలి. కానీ ఆయన రక్షణను సిద్ధంగా ఉంచినప్పుడు మనం ఎందుకు ఆలస్యం చేస్తూ ఆయనను అపహసిస్తున్నాం? మనలను మనమే నాశనం చేసుకుంటున్నాం. ఒకసారి గమనించండి, ఆలోచించండి. ప్రియులారా, ఇక్కడ నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తాను. రక్షణ విషయంలో ఆలస్యం చేస్తున్నటువంటి వారందరినీ కూడా సూటిగా నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. అదేంటంటే, దేవుడు రక్షణను సిద్ధంగా ఉంచినప్పుడు మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? దేవునికి తెలియదా? దేవుడు మరి రక్షణను ఎందుకు సిద్ధం చేశాడు? మీకు తగిన సమయం రావాలని, మీకు ఒకానొక కాలం రావాలని, అప్పటి వరకు మీరు బాప్తిస్మం తీసుకోకూడదని దేవుడు అనుకుంటే రక్షణను మీకు దూరం చేయాలి కదా. మరి ఆయన మాటలను వినిపింపచేసి మీ హృదయములను కదిలించి రక్షణకు మిమ్మల్ని ఎందుకు దేవుడు చేరువ చేశాడు? మీరు రక్షణలో ప్రవేశిస్తారనే కదా. అంటే దేవుని సంకల్పమునే మీరు కాదనుకుంటున్నారు. దేవునికి మీ పట్ల ఉన్నటువంటి ఆ యొక్క సంకల్పమును మీరు కాదనుకుంటున్నారు. మీ నిర్ణయాన్ని మీరు అమలు చేస్తున్నారు. నేను రక్షణలో ప్రవేశించడానికి ఇంకా సమయం ఉందలే, ఇది సరైన సమయం కాదని మీరు అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క మనసు ఎలా ఉంది? దేవుని సంకల్పం ఎలా ఉంది? మీ ఎడల దేవుని ఆలోచన ఎలా ఉంది? వ్రాయబడిన చక్కని మాటలను మీరు చూడండి. ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథము 46వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 13వ వచనం చూడండి. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు. సియోనులో రక్షణ నుండి నియమించుచున్నాను, ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. దేవుని నీతిని దగ్గరకు రప్పించాడు. ఆయన రక్షణను ఆలస్యం చేయటం లేదు. ఆదాము మొదలుకొని నేటి వరకు దేవుడు ఏనాడైనా ఏ మనిషికైనా రక్షణను కోరుకుంటే ఆయన దూరంగా ఉంచాడా? ఆయన ఆలస్యం చేశాడా? లేనేలేదు. ప్రతి కాలంలోనూ ప్రతి మనిషికి ఆ మనిషి రక్షణను కోరుకుంటే దేవుడు సిద్ధంగా ఉంచాడు. దేవుడు సిద్ధంగా ఉంచాడు అంటే ఇక్కడ దేవుణ్ణి మీరు అపహసిస్తున్నారా? ఆయన రక్షణను సిద్ధంగా ఉంచితే మీరు కాదనుకుంటున్నారా? మీరు ఆయనకు వేరే తేదీని లేక వేరే సమయాన్ని కలవమని చెబుతున్నారా? ఎంత అవివేకం, ఎంత మూర్ఖత్వం! ఈ విషయమై పరిశుద్ధ గ్రంథంలో చాలా మంచి హెచ్చరికలు వ్రాయబడ్డాయి. చాలా మంచి హెచ్చరికలు. దేవుడు రక్షణను సిద్ధంగా ఉంచితే దానిని నీవు కాదనుకుంటే నీవు హఠాత్తుగా మరణిస్తావు అంటున్నాడు దేవుడు. హఠాత్తుగా అంటే ఈ భూమి మీద ప్రాణం పోగొట్టుకోవడం విషయంలో మాత్రమే కాదు, మీ ఆత్మను కూడా
పాతాళ లోకమందలి నరకమున పడవేసుకుంటారని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ భూమి మీద అందరూ ప్రాణం పోగొట్టుకుంటారు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ శరీరాన్ని విడిచిపెట్టాల్సిందే. కానీ విడిచిపెట్టే సమయానికి రక్షణలో ఉన్నారా లేక రక్షణకు దూరంగా ఉన్నారా అనేదే ప్రశ్న. ప్రియులారా, దేవుడు చేస్తున్నటువంటి హెచ్చరికలు మీరు చదివిన తర్వాత అయినా మీ మనస్సు మారాలి. ఇంకా రక్షణను దూరంగానే ఉంచుకున్నటువంటి మీ యొక్క హృదయాలు కదిలింపబడాలి. చూడండి, ఒక్కొక్కటిగా చూడండి. ఆయన పలికినటువంటి మాటలు, వ్రాయించిన మాటలు జాగ్రత్తగా మీరు ఆలోచించండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 21వ వచనం నుంచి, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 21వ వచనం నుంచి చూడండి. నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము. అలాగూ చేయని వారి జోలికి పోకుము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము. అలా ఒకవేళ ఎవరైనా చేయకపోతే అట్టి వారితో నీవు కలుసుకోకు, అట్టి వారికి దూరంగా ఉండు. ఎందుకంటే వారి మీదకి ఆపద హఠాత్తుగా వస్తుంది. వారి నాశనం ఎవరికి తెలుసు? ఏ రోజున వారు నశిస్తారో ఎవరికి తెలుసు? అంటే ఈ మాటలలో ఉన్న పరమార్థం ఏంటి? దేవుణ్ణి నీవు ఘనపరచకపోతే, దేవుని చిత్తానుసారముగా నీవు ప్రవర్తించకపోతే, దేవుని ఆజ్ఞలను నీవు నెరవేర్చకపోతే, నీ ఇష్టాలను మాత్రమే నీవు నెరవేర్చుకుంటూ ఉంటే దేవుడు ఏమంటున్నాడు? నీ నాశనం ఎప్పుడో నీకు తెలుసా అని అడుగుతున్నాడు. ఏదో మీరెంతకాలం బ్రతుకుతారో మీకు తెలిసినట్టుగా, ఎప్పుడు రక్షణలో ప్రవేశించాలో మీకు తెలిసినట్టుగా, ఏంటి వింత ప్రవర్తన? వాక్యం అర్థమైంది. ప్రభువులో రక్షణ ఉందని మీకు తెలిసింది. జీవములో ప్రవేశించాలనేటువంటి ఆలోచన మీకు కలిగింది. పాపక్షమాపణ నొందాలనేటువంటి మనస్సు మీలో ఉంది. మరి అలాంటప్పుడు రక్షణను ఎందుకు దూరం చేసుకుంటున్నారు? దేవుడు రక్షణను సిద్ధంగా ఉంచినప్పుడు మీరెందుకు ఆయనను ఘనపరచడం లేదు? ఆయన మాటలను మీరు ఎందుకు పట్టించుకోవటం లేదు అని దేవుని వాక్యం ప్రశ్నిస్తోంది. ఒకవేళ అలా చేయకపోతే నాశనము హఠాత్తుగా తటస్థిస్తుంది. నాశనము హఠాత్తుగా తటస్థిస్తుంది. మీరెప్పుడు నాశనం అవుతారో మీకు తెలియదు కదా అంటున్నాడు దేవుడు. అలాగే మరో చక్కని మాట, ఒకవేళ మీరు రక్షణలో ప్రవేశించకపోతే హఠాత్తుగా నాశనం సంభవిస్తుందని తెలియజేసే మరో చక్కని మాటను చూడండి. సామెతల గ్రంథంలోనే 28వ అధ్యాయము 18వ వచనం. 28వ అధ్యాయము సామెతల గ్రంథము 18వ వచనాన్ని చూడండి. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. యథార్థముగా ప్రవర్తించేవాడు ఏమవుతాడు? రక్షింపబడతాడు. అంటే ప్రభు మాటలను గౌరవించి వ్రాయబడిన మాటలలో ఉన్న ఆజ్ఞలను నెరవేర్చిన వారైతే గనుక మీరు రక్షింపబడే అవకాశం ఉంది. రక్షణను మీరు ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ ఉంటే, చెప్పకూడని సాకులు చెబుతూ, అసలు సాకులే ఉండవు, అసలు కారణాలే ఉండవు రక్షణను దూరం చేసుకోవటానికి. ఏ విధమైన కారణం చెప్పకూడదు. అయితే బలహీనమైనటువంటి కారణాల చేత బలమైన రక్షణను మీరు దూరం చేసుకుంటూ ఉంటే ఏమంటున్నాడు దేవుడు? మూర్ఖ ప్రవర్తన కలిగిన వారుగా, భక్తిహీనులుగా మీరు మిగిలిపోతారు. మీ మీదకి నాశనము హఠాత్తుగా వస్తుంది. హఠాత్తుగా వస్తుంది. మీరు రక్షింపబడటానికి వీలు లేదు. రక్షణలో ప్రవేశించకపోతే రక్షణ ఎలా వస్తుంది? మీరు రక్షింపబడతారా? లేదు కదా. కనుక ఎప్పుడూ కూడా అటువంటి తప్పుడు ఆలోచనతో ఉండకండి. ఎప్పుడైతే మీకు ప్రభువులోని రక్షణ అర్థమైందో, ఎప్పుడైతే మీ ఆత్మను రక్షించుకోవాలనేటువంటి మనస్సు మీలో పుట్టిందో, వెంటనే మీరు తగు జాగ్రత్త తీసుకోవాలి, తగిన ఆలోచనను కలిగి ఉండాలి, తగిన ప్రవర్తనను చూపించాలి. తగిన ప్రవర్తన చూపించాలి. చాలామంది అనుకుంటారు, నా జీవితంలో ఉన్న సమస్యలన్నీ దేవునికి తెలుసు కదా అని. దేవునికి తెలుసు, అవును. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దేవునికి తెలుసు, అవును. అయినా మీరు దేవుని మాటను నెరవేర్చకపోతే, దేవునికి అన్నీ విదితమే, దేవునికి అన్నీ తెలుసు. మీ సమస్యల నుండి మిమ్మల్ని గట్టెక్కించడానికి దేవుడు సమర్థుడే కదా. అయితే మీరు దేవుని మాటలను ఎందుకు అతిక్రమిస్తున్నారు? మీరు దేవుని మాటలను ఎందుకు అతిక్రమిస్తున్నారు?
ఈ విషయంలో మీరు పొరపాటు చేస్తున్నట్టే. మీ సమస్యలన్నీ దేవునికి మీరు విన్నవించుకున్నప్పుడు, మీరు ధైర్యంతో రక్షణలో ప్రవేశించి మీ ఆత్మను కాపాడుకునేటువంటి స్థితిలో మీరు ఉన్నప్పుడు మీ సమస్యల నుండి దేవుడే మిమ్మల్ని గట్టెక్కిస్తాడు. అలాగని ఇప్పుడు మరలా నేను అడుగుతున్నాను, ఏమనంటే, మీరు రక్షణలో ప్రవేశించిన తర్వాత మీకు సమస్యలు ఉండవనుకుంటున్నారా? ప్రభు రక్షణను మీరు సొంతం చేసుకున్న తర్వాత లోకమందు మీకు ఇబ్బందులు ఇక్కట్లు ఉండవనుకుంటున్నారా? రక్షణ మార్గము ఇరుకైనది. ఎవరు చెప్పారు మీకు రక్షణలో ప్రవేశిస్తే సుఖ సంపదలేనని, భోగభాగ్యాలేనని? లేదు. నిత్యత్వాన్ని సంపాదించుకునేంత వరకు ఈ భూమి మీద రక్షణలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఆ రక్షణ ఇరుకైన మార్గం అని తెలుసుకొని ఆ ఇరుకైన మార్గంలో పోరాడుతూ గమ్యాన్ని చేరుకోవాలి. కనుక ఈ విషయాలన్నీ ముందుగానే వాక్యంలో తెలియచేయబడ్డాయి, వివరించబడ్డాయి. దేవుడు ఏ విషయాన్ని దాచిపెట్టలేదు. ఇక ఆలస్యం దేనికి? ఎందుకు బలహీనమైన సాకులు చూపిస్తున్నారు? మూర్ఖ ప్రవర్తనతో ఉండకండి, మూర్ఖ ప్రవర్తనతో ఉండకండి. ప్రభువు వాక్యమును విని ఎన్నేళ్ళు అయిపోయినా ఇప్పటికీ ఇంకా రక్షణలో ప్రవేశించకుండా ఈ కారణం ఆ కారణం ఆ కారణం ఆ కారణం అని చెప్పుకుంటూ మీరు దేవుని యొక్క విలువైనటువంటి రక్షణను దూరం చేసుకుంటూ ఉంటే ఒకానొక సమయంలో ఇక రక్షణను పొందలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు మరణిస్తే నాశనమునకు వెళ్ళిపోతారు. ఇక రక్షణ మీకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. మీ చేతుల్లో ఉన్నప్పుడే, ఆ అవకాశం మీ చేతుల్లో ఉన్నప్పుడే తప్పనిసరిగా వెంటనే తగు నిర్ణయంతో మీరు రక్షణలో ప్రవేశించాలి. అలాగని ఇదేమైనా కాని కార్యక్రమమా? మన జీవితాలలో దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం ఏంటిది? అర్థమైన వారికి, మనోనేత్రములు తెరుచుకున్న వారికి, మానవ జీవితాలలో దేవుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి వరం, అద్భుతమైనటువంటి అవకాశం ఏదైనా ఉందంటే ఆయన కుమారుడైన ప్రభువు నామమున రక్షణను మనం పొందటం. ప్రియులారా, ఇంత చక్కని అవకాశాన్ని మీరు చేజార్చుకుంటున్నారంటే ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి పరిస్థితి. ప్రసంగి గ్రంథంలో వ్రాయబడిన మరో మాట చూడండి. ఎన్నో మాటల ద్వారా మీ మనస్సును కదిలించాలని, ఆ కఠినమైనటువంటి హృదయాన్ని కరిగించాలని నేను ఆశపడుతున్నాను. ప్రసంగి గ్రంథంలో దేవుడు పలికించిన మాటలు చూడండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడునట్లు, పెట్టలు వలలో పట్టుబడునట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారునూ చిక్కుపడుతురు. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. మీ కాలం మీ చేతుల్లో లేదు. మీ కాలమును ఎవరు మీకు చెప్పలేరు. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు కనుక ఎలా ఉండాలి? మనం సురక్షితంగా ఉండాలి, రక్షణలో ఉండాలి, ప్రభువునందు మన జీవితమును కొనసాగించుకుంటూ ఉండాలి. ఏ క్షణాన మనం వెళ్ళిపోవలసి వస్తుందో మనకు తెలియదు కనుక వెళ్ళిపోయే సమయానికి మనం పరలోకానికి యోగ్యులుగా ఉండాలి, పరిశుద్ధమైన ప్రవర్తనతో ఉండాలి. మీరు పరిశుద్ధులుగా మారాలంటేనే బాప్తిస్మం అందాలి. పరిశుద్ధంగా మారిన తర్వాత బాప్తిస్మం పొందుతానంటారేంటి? మీరు పరిశుద్ధంగా మారాలంటేనే బాప్తిస్మం తీసుకోవాలి. మీరు ప్రభు రాజ్యంలో చేరితేనే మీరు పరిశుద్ధంగా ఉన్నట్టు. మీరు దేవుని కార్యక్రమాలను చేయటానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రియులారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. తమ కాలము ఎప్పుడు వచ్చినో నరులు ఎరుగరు. ఒక ఉదాహరణ చెబుతున్నాడు ఆయన. ప్రకృతిలోని జీవుల ఉదాహరణలను చూపిస్తున్నాడు ఆయన. చేపలు బాధాకరమైనటువంటి వలలో పడిపోతాయి, ఆ ఎరకు చిక్కుకుపోతాయి. ఎప్పుడు అనుకొని చిక్కుకుపోతాయా? లేదు. ఈరోజు నేను వలలో పడిపోతాను అనుకుంటూ వలలో పడిపోతాయా? లేదు. అవి ఎరుగవు. కానీ ఒకానొక సమయమున, ఒకానొక కాలమున అవి వలలో పడిపోతాయి. అలాగే పక్షులు వలలో పడిపోతాయి, చిక్కుకుపోతాయి, వేటగాని ఉరిలో చిక్కుకుపోతాయి. వాటికి తెలియదు, ఒక చేపకు తెలియదు, ఒక పక్షికి తెలియదు, కానీ అవి చిక్కుకుపోతాయి, పట్టబడతాయి. అలాగే నరులు కూడా ఏ కాలమున వారు నిష్క్రమించవలసి వస్తుందో వారికి తెలియదు. ఆ కాలమున వారు
కన్నుమూయాల్సి వస్తుంది. కనుక మీరు దేవుని యొక్క వాక్యమును గ్రహించినప్పుడు వెంటనే రక్షణలో ప్రవేశించాలి, వెంటనే తగు నిర్ణయం తీసుకోవాలి. లేదంటే మీరు మీ ప్రాణమును విడిచిపెట్టవలసినటువంటి సమయం ఆసనం అవ్వచ్చు. ఒకవేళ అదే జరిగితే రక్షణను శాశ్వతంగా దూరం చేసుకున్నట్టే, రక్షణను శాశ్వతంగా దూరం చేసుకున్నట్టే. ఇక అవకాశమే లేదు. ఆ అవకాశాలన్నీ కూడా ముగింపబడతాయి. కనుక మన చేతులలో దేవుడు ఈ మంచి అవకాశాన్ని ఉంచినప్పుడు దానిని అందిపుచ్చుకొని ప్రభువులో రక్షణనుంది మన జీవితాలను నిలబెట్టుకోవాలి. నిత్యత్వానికి మనలను నడిపించుకునేటువంటి ఈ అవకాశాన్ని దేవుడిచ్చాడు. కనుక ప్రభువునందు మనం నడుచుకోవాలి. అలాగే యెషయా గ్రంథంలో దేవుడు మరో సూచన, మరొక ఉదాహరణ ద్వారా అక్కడ కూడా హెచ్చరిస్తున్నాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 13వ వచనం చూడండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 13వ వచనం. ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోవుచున్న గోడ అండవలే అగును, అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. మనుషుల యొక్క దోషము ఎలా ఉంటుందంటే, ఎత్తైనటువంటి ఒక గోడ అండ, జోగి పడబోవుచున్నటువంటి ఒక గోడ అండ అలా ఉంటుంది. అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు, హఠాత్తుగా పడిపోతుంది, ఊహించని సమయంలో పడిపోతుంది. మనుషుల దోషము కూడా అలాగే ఉంటుంది. మీరు ఊహించినటువంటి పరిస్థితులలో, ఊహించని సమయంలో మీరు కన్నుమూస్తారు. అలాంటి పరిస్థితుల్లో దోష నివారణకై మీరు ప్రయత్నించరా? పాప ప్రాయశ్చిత్తమునకై మీరు ప్రయత్నించరా? వాక్యం అర్థమైంది కదా, ప్రభువులో రక్షణ ఉందని మీకు తెలిసింది కదా. కనుక వెంటనే మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి, తగు నిర్ణయం తీసుకోవాలి, వాటిని అమలు చేయాలి. అంతే తప్ప అన్నీ నాకు తెలుసండి కానీ ఇంకా ఎందుకో నేను వెనకడుగు వేస్తున్నాను అనేటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. అన్నీ తెలిసినప్పుడు ఎందుకు మీరు ముందడుగు వేయటం లేదు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ మీ జీవిత కాలంలో రక్షణను పొందకుండా మీరు కన్ను మూస్తే మీరు భయంకరమైనటువంటి వేదనకు గురవ్వాల్సి వస్తుంది. మీ పాపములకు మీరే జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. దేవుని ఆజ్ఞలను అతిక్రమించిన వారుగా పాపాత్ములుగానే కనిపిస్తారు తప్ప అక్కడ నీతిమంతులుగా మీరు కనిపించే అవకాశమే ఉండదు. కనుక మంచి నిర్ణయాన్ని మంచి కాలములో వెంటనే తీసుకోవాలి. ఈ విషయమై పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయండి. పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆ సందర్భాలను ఒక్కసారి మీరు చూడండి. వారు ఎందుకు ఆ నిర్ణయాలను వెంటనే అమలు చేశారో మీకు అర్థమవుతుంది. మీరు ఇప్పుడు ఎందుకు ఆలస్యం చేయకూడదో, ఎందుకు వాయిదా వేయకూడదో కూడా ఇప్పుడు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకొని ఆలోచించవలసినటువంటి సందర్భం ఇది. కనుక ఆ యొక్క సందర్భాలను మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాటిని పొందుపరిచాడు. దేవుని వాక్యమును విన్న తర్వాత ఆ వాక్యం అర్థమైన వారు రక్షణలో ప్రవేశించడానికి ఆలస్యం చేయటం లేదు. ఎందుకంటే అది మహాభాగ్యం. ఆ భాగ్యమును పొందకుండా ఏవో చిన్న చిన్న కారణాలు అడ్డుపడుతున్నాయా అంటే మీరు బలహీనులు అవుతున్నారని అర్థం. వ్రాయబడినటువంటి కొన్ని సందర్భాలను చూడండి. పెంతుకొస్తున్న పండుగ దినమున మొట్టమొదట ఇశ్రాయేలీయులకు, యూదులకు పేతురు గారు దేవుని వాక్యమును ప్రకటించారు. అపొస్తలుడైనటువంటి పేతురు గారు దేవుని వాక్యమును ప్రకటించారు. ప్రకటింపబడిన దేవుని మాటలను విన్నవారిలో ఎందరి హృదయాలైతే కదిలింపబడ్డాయో వారందరూ కూడా వెంటనే పేతురు గారిని ఏమని అడుగుతున్నారో చూడండి. వారు సాకులు చెప్పటం లేదు, రక్షణను వాయిదా వేయటం లేదు. వారు ఏం చేస్తున్నారో చూడండి. వారి ప్రవర్తన చూచిన తర్వాత అయినా మీరు తగు నిర్ణయం తీసుకోవాలి. మీ ఆలోచన విధానాన్ని, ఆ ధోరణిని మీరు మార్చుకోవాలి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37-38 వచనాలను చూడండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37-38 వచనాలు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా, పేతురు, మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ప్రారంభ కాలంలో ప్రభువును గూర్చిన సువార్తను విన్నటువంటి ఇశ్రాయేలీయులలో, యూదులలో అనేక మంది
పేతురును మిగిలిన అపొస్తలులను అడుగుతున్నారు, సహోదరులారా, మేమేమి చేయవలను? ఇప్పుడు మేమేం చేయాలి? ఎంత చక్కని ఆలోచన చూడండి. దేవుని వాక్యం విన్నాము, దీనిని గూర్చి మరోసారి మేము ఆలోచిస్తామని వెళ్ళిపోయారా? లేదండి. అది తప్పుడు పని. అది దేవుని యొక్క వరమును కోల్పోవడమే, దేవుని యొక్క అనుగ్రహమును దూరం చేసుకోవడమే. కానీ వారు అలాగ చేయలేదు. వ్రాయబడిన మాటలు చూడండి, చరిత్రను మీరు ఒక్కసారి గ్రహించండి. అప్పుడు వారు అడుగుతున్నారు, పేతురును మిగిలిన అపొస్తలులను అడుగుతున్నారు. వారు హృదయమందు పొడుబడిన వారు కదా, ప్రాయశ్చిత్తం కోసం, పాపక్షమాపణ కోసం వారు అడుగుతున్నారు, మేమేమి చేయవలను? అప్పుడు పేతురు గారు చెబుతున్నారు, మీరు మారు మనస్సు నుండి పాపక్షమాపణ నిమిత్తము ప్రభు అయిన యేసునామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు రక్షింపబడతారు, రక్షణలో ప్రవేశిస్తారు. ఇంచుమించు 3,000 మంది ఆ రోజు ఆ కార్యక్రమంలో మనం చూస్తున్నాం, రక్షణలో ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం. వారు అవివేకుల? మేమేమి చేయవలను అని పేతురును మిగిలిన అపొస్తలులను అడిగినటువంటి ఆ 3,000 మంది అవివేకుల? కాదు. పరిశుద్ధాత్మను పొంది సంఘములో చేర్చబడి క్రీస్తు రాజ్యములో వారు సభ్యులై దేవుని కొరకు నిలువబడ్డారు. ప్రియులారా, మీరెందుకు అటువంటి సమూహంలో కనిపించలేకపోతున్నారు? ఒక్కసారి గమనించండి. ఎందుకు రక్షణను వాయిదా వేసుకుంటున్నారు? అపవాది మీలో పుట్టించేటువంటి భ్రమే దానికి కారణం. తప్పుడు కారణాలు, తప్పుడు సాకులు దేవుని రక్షణను దూరం చేస్తూ ఈరోజు మిమ్మును పాపపు జీవితంలో బంధించి ఉంచాయి. కనుక వాటన్నిటిని పట్టాపంచలు చేసుకొని దేవుని వాక్యంలో వ్రాయబడిన ఈ సంగతులను చూచిన తర్వాత అయినా సరే మీరు చక్కగా మంచి ఆలోచనతో తగు నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఐథియోపియుల రాణి అయినటువంటి కందాకే క్రింద మంత్రి అయినటువంటి నపుంసకుడు యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చి తిరుగు ప్రయాణమై వెళుతున్నప్పుడు ఫిలిప్పు ద్వారా సువార్త ప్రకటింపబడింది. ఆ నపుంసకునికి ఫిలిప్పు ద్వారా సువార్త ప్రకటింపబడింది. అతడు తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు ఫిలిప్పు అతనిని కలుసుకొని దేవుని వాక్యాన్ని, సువార్తను, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణను అతనికి ప్రకటించినప్పుడు అతడేమంటున్నాడో చూడండి. అతడు తిరుగు ప్రయాణంలో ఉన్నాడు. తిరుగు ప్రయాణంలో ఉన్నాడు అంటే తన యొక్క దేశానికి తిరిగి వెళ్ళిపోవటానికి అతడు ప్రయాణ మార్గంలో ఉన్నాడు. అప్పుడు ఫిలిప్పు ద్వారా అతనికి దేవుని యొక్క సువార్త ప్రకటింపబడింది. ఆ పరిస్థితుల్లో అతడు ఏమంటున్నాడో చూడండి. అతడు తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఒక్కసారి అధ్యయనం చేయగలిగితే ఈరోజు మీరు చెబుతున్నటువంటి సాకులు ఎంత భయంకరమైనవో మీకు అర్థమవుతుంది. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 35వ వచనం నుంచి, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 35వ వచనం నుంచి చూడండి. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరునూ నేలలోనికి దిగిరి. అప్పుడు ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. యెరూషలేముకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి తిరుగు ప్రయాణంలో ఉన్నటువంటి ఆ నపుంసకుడు ఒక అధికారి. అతడు ఒక మంత్రి, ఒక దేశానికి ఒక మంత్రి. అతడు క్రీస్తును గూర్చిన సువార్తను విన్నప్పుడు అతడికి ఆ మార్గంలో ఒక చోట నీళ్లు కనిపించాయి. వెంటనే రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. ఆ నీళ్లను చూడగానే అతడికి పుట్టిన ఆలోచన చూడండి, నేను వెంటనే ప్రభు రక్షణలో ప్రవేశించాలి. అతడు ఆలస్యం చేయడానికి అవకాశం ఉన్నా సరే ఆ అవకాశాలన్నిటినీ త్రోసిపుచ్చాడు. ఎందుకంటే అతడు తిరుగు ప్రయాణంలో ఉన్నాడు. యెరూషలేముకు వెళ్ళే ప్రయాణంలో కూడా కాదు, యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించుకుని తిరిగి వచ్చేటువంటి ఆ ప్రయాణంలో ఉన్నాడు. నేను నా దేశానికి వెళ్ళిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటానులే అనుకోలేదండి. ఎందుకంటే రక్షణ ఎంత విలువైనదో వారికి అర్థమైంది కనుక వారికి మరొకరు చెప్పవలసిన అవసరతే లేదు. నీళ్లు కనిపించాయి. వెంటనే ఫిలిప్పుతో ఆయన అంటున్నాడు, ఆ నపుంసకుడు అంటున్నాడు, ఇదిగో నీళ్లు, నీవు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమిటి? నాకు బాప్తిస్మం ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నాడు. వెంటనే ఫిలిప్పు ఆనందంతో ఆ నపుంసకునికి బాప్తిస్మం ఇచ్చాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఎవరికైతే ప్రభు యొక్క రక్షణలో ఉన్న ఆ యొక్క గొప్ప విలువ అర్థమవుతుందో వారు ఈ విధంగా కోరుకుంటారు.
వారు ఈ విధంగా కోరుకుంటారు. ఎవరికైతే ఆ విలువ అర్థం కాదో వారు బలహీనమైనటువంటి సాకులు చూపిస్తూ ప్రభు రక్షణను దూరం చేసుకుంటూనే ఉంటారు. దూరం చేసుకుంటూనే ఉంటారు. అట్టివారు హఠాత్తుగా కూలిపోతారు. అట్టివారు హఠాత్తుగా కూలిపోతారు. ఎందుకంటే దేవుని నిర్ణయాలన్నీ ఎలా ఉంటాయి? ధర్మబద్ధంగా ఉంటాయి. ఆయన అవకాశాలు ఇస్తూ ఉంటాడు. వాక్యాన్ని వినిపింపజేస్తూ ఉంటాడు. మనసును రేపుతూ ఉంటాడు. హృదయాన్ని కఠినం చేసుకుని దేవుని మాటలకు లొంగకుండా బహుభయంకరులుగా మారిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ ధర్మాన్ని అమలు చేస్తాడు. హఠాత్తుగా నాశనం వారి మీదకి వస్తుంది. లేదు, మీరు దేవుని మాటలకు వెంటనే కరిగిపోయి లోబడిపోయారనుకోండి, ఆయన మిమ్మును ఎంతవరకైనా వెళ్ళి కాపాడతాడు. తన రక్షణ హస్తమును మీకు అందిస్తాడు. ఆయన రక్షణలో మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన ఎంత కృపామయుడు, ఆయన ఎంత దయ కలిగినవాడు, ఆయన అంతే రౌద్రముతో కూడా నిండినవాడు. ఆయన మాటకు లోబడిన వారి ఎడల ఆయన కృప చూపటంలో ఆయనకు మించిన వారు ఎవరు లేరు. ఆయన మాటలను ఎదిరించిన వారి పట్ల ఆయన రౌద్రాన్ని చూపిస్తే ఆ రౌద్రాన్ని కూడా ఎవరు పట్టుకోలేరు, అంచనా వేయలేరు. కనుక ఆయన కోపానికి బలైపోతారా, ఆయన కృపకు లోనవుతారా? ఈ విషయాన్ని గమనించండి. అందుకే ఈ ఉదాహరణలను దేవుడు మనకు చూపిస్తున్నాడు. అపొస్తలుడైన పౌలు గారు కూడా ప్రభు యొక్క దర్శనం అతనికి కలిగింది. దమస్కు వెళ్ళేటువంటి మార్గంలో ప్రభు దర్శనం అతనికి కలిగింది. ఆ తర్వాత అతనికి దేవుని రక్షణను గూర్చి అర్థమైంది. కానీ అతడు గుడ్డివాడుగా ఉన్నాడు. ప్రభువు దర్శనం అతనికి కలిగినప్పుడు ఆ దర్శనమును అతడు చూడలేక అతడి కన్నులు పోగొట్టుకున్నాడు, గుడ్డివాడైపోయాడు. అప్పుడు అననీయ అనేటువంటి ఒక దైవజనుడు పౌలు గారికి దేవుని వాక్యాన్ని బోధించాడు. క్రీస్తు రక్షణ సువార్తను ప్రకటించాడు. అప్పుడు పౌలు గారు కూడా ఆలస్యం చేయకుండా అటువంటి పరిస్థితుల్లో కూడా అతడు కళ్ళు పోయి బహువేదన అనుభవిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా రక్షణ మీద తన దృష్టిని ఉంచాడు. బాప్తిస్మం తీసుకున్నాడు, ఆహారం పుచ్చుకొని బలమునందాడు. ఆ తర్వాత ప్రభు సేవలోనికి వెళ్ళిపోయాడు. అనేకులకు ఈ రక్షణ సువార్తను ప్రకటించాలనేటువంటి ఆ కార్యక్రమాలలోనికి వెళ్ళిపోయాడు, ఆ పనిలోనికి వెళ్ళిపోయాడు. అందుకే దేవుని రాజ్యంలో గొప్పవాడుగా కనిపిస్తున్నాడు అపొస్తలుడైన పౌలు. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారిలో గొప్పవాడుగా కనిపిస్తున్నాడు. దేవుని కొరకైన ఆ పరుగు పందెంలో బహుమానమును పొందేటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ప్రియులారా, గమనించండి. అలాగే కొర్నేలి, పేతురు గారిని దేవుడు కొర్నేలి దగ్గరకు పంపించి దేవుని వాక్యాన్ని ప్రకటింపజేసినప్పుడు కొర్నేలి, అతని ఇంటి వారు, అక్కడ ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని విన్నటువంటి వారిలో అనేక మంది బాప్తిస్మం తీసుకున్నారు, రక్షణలో ప్రవేశించారు. వారు ఆలస్యం చేయటం లేదు. అలాగే చెరసాల నాయకుడు, చెరసాల అధిపతి, అతని ఇంటి వారందరూ, అపొస్తలుడైన పౌలు, శీల వీరందరూ బంధింపబడి ఆ రాత్రి అద్భుతం జరిగినప్పుడు, వారి యొక్క చెరసాల బంధకములన్నీ విడిపోయినప్పుడు, ఆ యొక్క సూచక్రియను, ఆ అద్భుతాన్ని చూచినటువంటి చెరసాల నాయకుడు, ఆ చుట్టూ ఉన్నవారు, వారి యొక్క కుటుంబం అపొస్తలుల యొక్క బోధన విన్న తరువాత మారు మనసు నొందారు. పాపక్షమాపణ నిమిత్తం వెంటనే వారు బాప్తిస్మమును కోరుకుంటున్నారు. మేము రక్షణలో ప్రవేశించాలి అని కోరుకుంటున్నారు. అంతే తప్ప వీరిలో ఏ ఒక్కరైనా సరే మనుషులు చెప్పేటువంటి బలహీనమైనటువంటి కారణాలను చెప్పి రక్షణను తప్పించుకున్నారా? అలా తప్పించుకున్నవారైతే కనుక ఇక వారు ఎన్నటికీ రక్షణను చూడలేకపోదురు, పాతాళానికి వెళ్ళిపోదురు. కానీ వారు పాపాత్ములమై ఉన్నామని గ్రహించి ప్రభువులోనికి మేము వెళితేనే తప్ప, ఆ రక్షణను మేము స్వీకరిస్తేనే తప్ప, బాప్తిస్మమును మేము పొందితేనే తప్ప మేము పవిత్రులము కాలేమని వారు గ్రహించారు. కనుక వెంటనే రక్షణలో ప్రవేశించారని మీరు అర్థం చేసుకోవాలి. కనుక దేవుని యొక్క రక్షణ సిద్ధంగా ఉన్నప్పుడు మనం బలహీనమైన కారణాలను చూపించి వెనక్కి వెళ్ళిపోతే మన మీదకి నాశనం హఠాత్తుగా వస్తుంది. దేవుని రక్షణ సిద్ధంగా ఉన్నప్పుడు మనం అంతకంటే వేగంతో, త్వరపడి, తొందరపడి ఆ ప్రభు రక్షణను మనం చేజిక్కించుకోవాలి. లోకంలో చిన్న చిన్నవి, జానెడు పొట్టను నింపటానికి ఏవైనా చిన్న చిన్న పదార్థాల కోసమే ఒక క్యూ లైన్ ఉన్నప్పుడు మనం ఎంత ఆరాటపడతాం. వాటిని అందుకోవాలని, చేజిక్కించుకోవాలని, ఇంటికి తీసుకుని వెళ్ళాలని ఎంత ఆలోచిస్తాం. ఒక్కొక్కసారి కుమ్ములాట, తొక్కిసలాట,
ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. లోకమందు చిన్న చిన్న విషయాలలో జానెడు పొట్టను నింపడానికి 1-2 గంటల పాటు సినిమా థియేటర్లో కూర్చొని ఆ చెత్త సినిమాలు చూడటానికి, ఆ త్రొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా లేకపోలేదు. చూసారా, లోకమందు బలహీనమైనటువంటి చెత్త విషయాల కోసం మనుషులు ప్రాణాలు తీసుకుంటూ వాటి కోసం వేగిరి పడుతున్నారే, వాటి కోసం ఆరాట పడుతున్నారే. ప్రభు రక్షణ కోసం అంతటి ఆరాటం ఉందా? ప్రభువులో జీవితం కోసం అంతటి ఉత్సాహం ఉందా? వీటన్నిటిని దేవుడు తీర్పులోనికి తేడనుకుంటున్నారా? ఈ విషయాలన్నిటినీ వరుసగా ఉంచి దేవుడు గద్దించడనుకుంటున్నారా? ప్రియులారా, దేవుని ఆలోచనలను మీరు అంచనా వేయలేరు. ఆయన ఆలోచనలు ఆకాశమంత ఎత్తుగా ఉంటాయి. ప్రతి విషయాన్ని ఆయన పూసగుచ్చినట్టుగా తీర్పులోనికి తీసుకుని వస్తాడు. కనుక మీరేమాత్రం అజాగ్రత్తగా ఉండకుండా దేవుని కృపకు మీరు లోనవ్వాలి. దేవుని కృపకు మీరు లోనవ్వాలి. మీ పాపమంతటిని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో క్షమిస్తానని ఆయన అంటుంటే మీరు ఇంకా ఆలస్యం చేస్తున్నారంటే మీరు పిచ్చోళ్ళ, అమాయకుల, మూర్ఖుల, అవివేకుల? మీకు ఏ పేరు పెట్టాలి? కనుక అటువంటి జీవన విధానంలో ఉండకుండా ఇప్పుడే రక్షణలో ప్రవేశించి ప్రభు అంటున్నాడు, మీరు వెంటనే ఆ మార్గంలోనికి రావాలని దేవుని వాక్యం తెలియచేయటం లేదా? ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము. దేవుని వాక్యంలో ఈ విషయాలు వ్రాయబడలేదా? కనుక వెంటనే మీరు ప్రభు రక్షణను చేజిక్కించుకోవాలి. ఆ రక్షణలో ప్రవేశించాలి. పరిశుద్ధమైన జీవితాలతో ప్రభువులో మీరు కొనసాగిపోవాలి. చక్కని నిర్ణయాలతో మీ హృదయమును లోపరుచుకొని దేవుని వాక్యమునకు లోపరిచి ఇక మీదట దేవుని కొరకు జీవించేవారుగా ఉంటారని, క్రీస్తు రాజ్యంలో సహపౌరులుగా జీవించి మీ చివరి దినం వరకు ఆ రక్షణను కాపాడుకుంటారని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును పరలోకమందున మా కన్న తండ్రి, మీరు మాకు రక్షణను అనుగ్రహించడమే ఎంతో గొప్ప విషయం. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున మా పాపపు జీవితాలను క్షమించటానికి మీరు రచించిన సంకల్పమే ఎంతో గొప్పది తండ్రి. నాయనా, ఇంతటి ధన్యతను మనుషులకు అనుగ్రహించిన తర్వాత ఇంకనూ కొంతమంది మీ మాటలలో ఉన్నటువంటి సత్యమును గ్రహించిన తర్వాత కూడా రక్షణను ఇంకా ఆలస్యం చేసుకుంటున్నారు, రక్షణను ఇంకా దూరం చేసుకుంటున్నారు. తండ్రి, వారి అవివేకాన్ని ప్రశ్నిస్తూ దేవుని మాటల ద్వారా మా అందరికీ తండ్రి ఈ పాఠమును అనుగ్రహించి మీ మనస్సును తెలియజేసినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. దేవా, ఇంకను అటువంటి పరిస్థితుల్లో ఉండిపోయిన వారు ఆ మలినపు పొరలన్నిటినీ చెరిపివేసుకుని ఆ సాకులన్నిటినీ తండ్రి వెనక్కి త్రోసి రక్షణను స్వీకరించి ప్రభువులో ఉన్నటువంటి నూతనమైన జీవితమును పొందగలుగుటకు వారికి సహాయమును అనుగ్రహించండి. నాయన, మేము పొందిన ఈ రక్షణ మా చివరి దినం వరకు, చివరి క్షణం వరకు మేము కాపాడుకోగలగటానికి మీ సహాయమును అనుగ్రహించి ఆ పట్టుదలను మాలో ఎప్పటికప్పుడు నూతనముగా రగిలించుమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరట మేము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.